మీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యురాలు ఒక బాబుకి పునరుజ్జీవనం ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? సింప్లీ గ్రేట్ అండి. రవళి ఈజ్ చాలా డైనమిక్ డాక్టర్. అది మీరు ఇప్పటికే రియలైజ్ అయి ఉంటారు. తను ఎప్పుడు కూడా ఇదే నాకెందుకు అని అనుకోదు. ఎక్కడ ఏది ఎలా సాయం చేయాలో అలా చేస్తూ ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ కూడా ఇప్పుడు పీపుల్ మీకి డాక్టర్స్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉండేసరికి మాకు కూడా స్లోగా ఏంటి అంటే ఆ డెడికేషన్, ఆ ప్యాషన్తో వర్క్ చేయటం అనేది తగ్గిపోతుంది. సో లైఫ్లో చాలా మేము ఎంత బాగా కావాలి అనుకుని చేసినా కూడా లైఫ్లో కాంప్లికేషన్స్ ఇన్ఎవిటబుల్ మిస్హాప్స్ అవుతూ ఉంటారు. మనుషులన్న తర్వాత ఫర్ ఎవర్ ఎవరు బ్రతకరు, మనకంటూ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది. సో దాన్ని కూడా డాక్టర్స్ కీప్ గెటింగ్ బ్లేమ్డ్ అనుకోండి, నెమ్మదిగా మాకు కూడా మోటివేషన్ తగ్గిపోతుంది. రవళి ఈజ్ అ వెరీ యంగ్ డైనమిక్ పర్సన్. ఇట్లాంటి యంగ్గా ఉండి డాక్టర్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే కష్టము గుర్తించి, వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ గుర్తించి కమ్యూనిటీ కూడా మాకు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారనుకోండి, ఇలాంటి డాక్టర్స్ విల్ హ్యావ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. అది మాకు పీపుల్ నుంచి కావాలి. మాట్లాడితే హాస్పిటల్ మీద రైడు ఇలాంటివి వింటూ ఉన్నాం అనుకోండి, దెన్ స్లోగా వీళ్ళు కూడా ఆ జీల్ అండ్ ఎంతూజియాజం, ఇప్పుడు చూడండి ఎంత బబ్లీగా ఉన్నారు, ఆ ఎంతూజియాజం అంతా కూడా కమ్యూనిటీగా ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంత కష్టపడి ఒక డాక్టర్ పరిస్థితికి వచ్చారు అంటే ఈ ట్రైనింగ్ అందరికీ ఉంటుంది, కానీ అది చేయగలిగే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మాకు కమ్యూనిటీ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే. సో రవళి అన్నట్టు ఎవ్రీ పర్సన్ మినిమం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటం రావాలి, సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవటం రావాలి. చూసి ప్రతి దాన్ని వీడియో రీల్ తీయటమే కాదు, మనం కూడా ఎలా సాయం చేద్దాము అనే దృక్పథంతో ఉండి, హ్యుమానిటీ ఉందనుకోండి, ప్రతి ఒక్కళ్ళము ఇంకొకరికి సాయం చేద్దాము. మన లైఫ్ టైం ఇక్కడ లిమిటెడ్, ఉన్న టైంలో మనం ఇంకొకరికి సాయం చేద్దాము అని అనుకోగలిగితే అందరిది ఇట్ విల్ బీ అ వండర్ఫుల్ ప్లేస్.